హాయ్ అండి. ఎలా చికెన్ కొనుక్కొచ్చాము మేము. అదిగోండి చూడండి, శుభ్రంగా దాంట్లో ఉప్పేసి చికెను ఒక 5 నిమిషాలు నానబెట్టుకొని శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలి. తర్వాత చిన్నులపాయలు, అల్లము పక్కన పెట్టుకున్నాను. పెద్దలపాయలు కేజీకి వచ్చేసరికి 2 గడ్డలు పెద్దలపాయలు, 2 టమాటాలు వేసుకోవాలి. అదిగో 2 పచ్చిమిరపకాయలు. నేను పొట్టేం తీయలేదు. వంటకాడికి వెళ్దాం. ధనియాలు, ధనియాలు, లవంగాయలు, సోపు, జీలకర్ర, నెక్స్ట్ వేసుకున్నాను యాలక్కాయలు. తర్వాత చెక్క వేసుకోవాలి. అదిగో చెక్క. తర్వాత ఎండు కొబ్బరి ఇది జార్లో వేసుకుందాం. ముందర పొడిలాగా చేసుకున్నాం. పొడిలాగా చేసుకున్నాక దాంట్లోకి అల్లం, చిల్లిపాయలు, కొబ్బరి వేసి మళ్ళీ ఒకసారి తిప్పుకున్నాం. అది చూడండి రెడీ అయింది. తీసి పక్కన పెట్టుకున్నాను. దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. 2-3 స్పూన్లు వేసాను. అదిగండి దాంట్లో పెద్దలపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు కోసేసాను. పుదీనా, కొత్తిమీర బాగా కలపెట్టుకోవాలి. బాగా ఫ్రై కావాలి. తర్వాత కొంచెం పసుపు, తర్వాత పకోడీ చేసుకున్నాం. దాని వారి కోసం ముక్కలు మొత్తం పక్కన పెట్టుకున్నాం. అదిగో మొక్కజొన్న పిండి, మైదా పిండి, అదే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, కొంచెం పసుపు, కొంచెం మిరియాలు పొడి, గరం మసాలా. ఆ కారంలోనే మేము ఉప్పు వేస్తామండి. మీరు ఉప్పు తగినంత చూసి వేసుకోండి. మేము కారంలోనే కలిపేసాను ఉప్పు. అదిగో బాగా చిక్కగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో ఫ్రై చేసిన దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. బాగా తిప్పుకోవాలి. అంటే మగ్గాలి. పైన టమాటా స్కిన్ వాడాలి. అదిగో దాంట్లో ఎమ్మటే వేసుకుందాం చికెను. బాగా చికెన్ కూడా అదిగో కారం, మేమైతే కారం వేపిస్తాను తింటాం. మా కారం 3 స్పూన్లు వేసాను. తగినంత ఉప్పు వేసుకున్నాను. బాగా కలపెట్టుకొని దాని మీద మూత పెట్టుకుందాం. నెక్స్ట్ ఫ్రైకి ఆయిల్ పోసుకుందాం. అది కలదిప్పుకుంటూ ఇక ఆయిల్ పోసుకుంటూ అది వాటర్ పోసుకుందాం. అది ఇంక ఉడికేస్తుంది చికెను. దాంతో మనకి పని లేదు, అదే ఉడికేస్తుంది. శుభ్రం కలతిప్పుకొని మూత పెట్టేసుకుందాం. తర్వాత చికెన్ కింద కలిపి పెట్టాం కదా, ఆ చికెన్ ఫ్రై చేసుకుందాం. అది ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అదిగో కొద్దిగా 2 నిమిషాలు ఉన్నాయండి, బాగుంటుంది. నేను ఫుడ్ కలర్ కానీ ఏం వేయలేదు. అదిగోండి చూడండి బాగా ఫ్రై అయ్యి ప్లేట్లో తీసుకుందాం. నెక్స్ట్ 4 జీడిపప్పులు, తీసుకున్నాక పచ్చిమిరపకాయలు 2 వేసుకొని ఫ్రై చేసుకుందాం, బాగుంటాయి. తర్వాత 2 కరివేపాకు రెబ్బలు. అదిగో చికెన్ ఇక్కడ ఫ్రై అయిందని చూసుకుందాం. అంతలోకి దోశ వేసుకొని అబ్బాయిలకు 2 దోశలు వేద్దామని చెప్పి దాంట్లో పచ్చిమిరపకాయను, పెద్దలపాయ కోసేసాను. అదిగో చికెను దోశ ఒక పక్క, చికెన్ ఒక పక్క రెడీ అవుతుంది. అదిగో చికెన్ పకోడీ రెడీ అయింది చూసారా. కొంచెం కొత్తిమీర వేసి అయిపోయినట్టేను. కొత్తిమీర వేస్తే అయిపోయింది, కూర అయిపోయింది. అటు చికెన్ పకోడీ, ఇటు కర్రీ 2 తయారైనవి. అదిగో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయరా. మీకు ఏం కావాలో వంటల్లో మాకు కామెంట్ రూపంలో చెప్పరా, నేను మీకు చేసి చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. దోశల్లోకి చికెన్ సూపర్గా ఉంటుంది. చికెన్ వేసుకొని దోశలు మేము పూర్తి చేసాము, శుభ్రంగా తినేసాం. అదిగో ముక్కలు వేసుకొని కొంచెం చికెన్ వేసుకొని తినేసాం. థ్యాంక్ యూ.